ఎన్నికలు రానున్నాయా? అవుననే చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక ఈ మేరకు ఢిల్లీలోని పలువురు న్యాయ నిపుణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ బృందం చర్చలు జరిపింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని, ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ చెబుతున్నారు. తెలంగాణలో హీట్ పుట్టిస్తున్న కేటీఆర్ కామెంట్స్. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవంటున్న కేటీఆర్. కాంగ్రెస్ లోకి క్యూ కట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. జంపింగ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు బీఆర్ఎస్ డిమాండ్. 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా? కోర్టుల సహాయంతో కాంగ్రెస్ కు గుణపాఠాలు తప్పవని వెల్లడి. తాజా రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. వరుసగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో వలసలు కడుతుండగా, మరోపక్క స్పీకర్ మరికొందరు బీఆర్ఎస్ నేతలపై సభా హక్కుల నియమాలను అతిక్రమించారని, వారిపై అనర్హత వేటు వేయనున్నారని వార్తలు వస్తున్న వేళ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు తెలంగాణలో కాక పుట్టిస్తున్నాయి. తెలంగాణలో 4 అసెంబ్లీ స్థానాలను ఉప ఎన్నికలు తప్పవా? బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా అంటే అవునని అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని జోస్యం చెప్పారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధులు త్వరలోనే సమావేశమవుతారని వెల్లడించారు. నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంపై స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు తెలిపినట్లు వెల్లడించారు కేటీఆర్. గతంలో మణిపూర్ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచలేరని స్పష్టం చేశారు. ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్పీకర్కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఇక ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పులతో పాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇక త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు అంశం తేలిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామన్నారు. ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపైన శుద్ధపూస ముచ్చట్లు చెబుతూ, తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ఇక త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆ పార్టీలో చేర్చుకున్నారు. నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేశారు. కానీ నాటి స్పీకర్ నాంచివేత ధోరణి అవలంబించారు. కానీ ఇప్పుడు కేటీఆర్ మాత్రం వెంటనే చర్య తీసుకోవాలని కోరడం ఆశ్చర్యంగా ఉంది. తాము చేస్తే సంసారం, మరొకరు చేస్తే వ్యభిచారం అన్న చందంగా కేటీఆర్ తీరు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.